కిలోమీటర్ల టన్నల్ తవ్వినామని మాట్లాడారు. నేను కూడా అదేనా కదా. మరి మీరు కొత్తగా మొదలుపెట్టి 200 కిలోమీటర్ల టన్నల్ 10 సంవత్సరాలు తవ్వినప్పుడు మరి మిగిలినటువంటి మీరు 10 కిలోమీటర్లు చేసింది, ఇందులో మిగతా 9 కిలోమీటర్లు 10 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయినారా నేను దానికి సమాధానం చెప్పలే. ఒకలా చేసి ఉంటే ఈ సంఘటన జరగకపోనేమో కదా. ఇది వాస్తవం కాదా? జరగపోను అట్లా చెప్పినే ఇది మీ వలన జరిగింది అన్నాను కదా. అంటే సెన్స్లెస్గా మాట్లాడుతూ ఉంటారు, రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతుంటారు. కాబట్టి సరే, ఎవరేం మాట్లాడినా డెఫినెట్గా చివరికి వచ్చింది. రేపు రాత్రి వరకు ఆ నలుగురి ఆచూకీ టోటల్ స్పష్టంగా ఆచూకీ కాదు, వాళ్ళ యొక్క లొకేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మాన్యువల్లో పనిచేస్తూ ఉన్నారు, మిషన్ పని నడుస్తూ ఉంది, డీవాటర్ నడుస్తూ ఉంది. ఆ యొక్క బెల్ట్ కన్వేయర్ బెల్ట్ను కూడా రెస్టోర్ చేసే కార్యం జరుగుతూ ఉంది. సో అన్నీ కూడా ప్యారలల్గా అన్ని రకాల మిషన్ ద్వారా జరుగుతూ ఉన్నాయి, మనుషుల ద్వారా జరుగుతూ ఉన్నాయి. సో డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్ నలుగురు టెస్ట్ అవుట్ చేసినారు కదా, దాంట్లో వాళ్ళ కండిషన్ ఏంటి సార్? నేను ఫస్ట్ డే చెప్పిన అది అవకాశాలు చాలా 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 తక్కువ అని చెప్పిన. సరే, ఆ 1% కూడా ఎందుకని మేము మాట్లాడట్లేదు, అది కూడా చూద్దామని. కింద పనులు ప్రారంభించినప్పుడు 44 కిలోమీటర్ సర్వే చేసారు. జిఎస్ఐ వాళ్ళు 44 కిలోమీటర్ సర్వే చేసి 44 కిలోమీటర్ రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ ప్రారంభం చేసినప్పుడు మళ్ళీ సర్వే ఇచ్చారు. అవన్నీ ఉన్నాయి. కొన్ని లోపల భూకంపాలు వస్తాయి, ఇక్కడ గుర్తిస్తారా? ఏ మిషన్ గుర్తిస్తుందా? సో న్యాచురల్గా ఆ భూమి పొరలలో ఏర్పాటులో ఎక్కడో లోపభూయిష్టం ఉండి ఎక్కడో ఫ్రాక్చర్స్ ఉన్న కారణంగా సడన్గా వస్తాయి. అది మనకు ఎట్లో అట్లంటే అక్కడ అదేంటి మన ఉత్తరాఖండ్లో ఎంతమంది చనిపోయారు? 100 మంది, 1000 మంది. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళ అందరికీ నమస్కారం. మరి ఇంతకుముందే బీజేపీలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు, ఒకటి బీజేపీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి మహేశ్వర్ రెడ్డి గారు, పాయల్ శంకర్ గారు, అదేవిధంగా హరీష్ గారు, తర్వాత రామచంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ వచ్చి మాట్లాడుకోవడం జరిగింది. మరి ముఖ్య విషయం ఏంటంటే ఇది 8వ రోజు. సరే, ఆ ఫస్ట్ అవర్ నుంచి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు కన్సర్న్ మినిస్టర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, నేను, నాతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు, కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు, మంత్రి గారు, జానారెడ్డి గారు, అందరం కూడా దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమున్నా ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాం. త్వరితగతిన బయటికి తీసుకురావడం కోసం ఫస్ట్ అవర్ నుంచే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి బీజేపీ నాయకులు ఇప్పుడే వచ్చి కొంత మాట్లాడిపోయినట్టుంది. ఒకటి నేను విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఇప్పుడు ఈ ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సంస్థలే. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా వాడుకుంటా ఉన్నాం. సరే, వాళ్ళు ఎక్కువ విమర్శించకపోయి ఉండొచ్చు, కానీ ఏది ఏమున్నా ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి మెజర్స్ తీసుకోవాలో ఆ రకమైన మెజర్స్ తీసుకుంటా ఉన్నాం. త్వరితగతిన అక్కడ ఉన్నటువంటి లోపల చిక్కుకున్న 8 మందిని తీసుకురావడం కోసం నిరంతరం 24 అవర్స్ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 4 షిఫ్టులలో ఒక్కొక్క షిఫ్ట్కు 70 మంది చొప్పున, ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టుగా ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, ఆర్మీ కానీ, నేవీ కానీ, సో మెనీ 12 డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి, నిరంతరం పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరు ఏం చెప్పినా ఇది ప్రభుత్వ వైఫల్యం కానే కాదు. ఇది న్యాచురల్ కెలామిటీ, ఇది ప్రకృతి వైపరీత్యం, అనుకోకుండా జరిగిన సంఘటన. దానిపైన వెంటనే ప్రభుత్వం స్పందించింది, నిరంతరం మానిటర్ చేస్తూనే ఉంది. మరి గత విషయంలో చాలా అంశాలు ఉన్నాయి, నిన్న మనం మేము మాట్లాడాం. గత ప్రభుత్వం ఎక్కడ కూడా ఏమీ పట్టించుకోలేదు. అంతేందుకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇక్కడ లెఫ్ట్ పవర్ హౌస్ ఏదైతే ఉందో 2020లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి 7 మంది ఇంజనీర్లు చనిపోయినరు, 2 టెక్నీషియన్ చనిపోతే ఒక్క మంత్రి రాలేదు, ఒక్క ఎమ్మెల్యే రాదు. ముఖ్యమంత్రి గారికి, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా తెలుసో లేదో నాకు తెలియదు. అంత నిర్లక్ష్యంగా పరిపాలన చేసిన ఘనత గత ప్రభుత్వాన్ని. మరి బీజేపీ సోదరులకైతే వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు పరిపాలించలేదు, మన ముందు పరిపాలిస్తారో లేదో తెలియదు. మరి ఏది ఏమున్నా ఈ సంఘటన జరగడం అత్యంత దురదృష్టకరం. మేమందరం కూడా చింతిస్తూ ఉన్నాం. మరి ఎక్కడ ప్రతిపక్ష నేతలు అది బీఆర్ఎస్ఆ బీజేపీ
సలహాలు ఇవ్వండి, తప్పకుండా మీ సలహాలు కన్స్ట్రక్టివ్ అడ్వైజ్ ఉంటే తప్పకుండా పాటిస్తాం. అంతేగాని ప్రభుత్వాన్ని విమర్శించాలి, ప్రభుత్వం పైన బురద జల్లాలని చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా విజ్ఞులు, ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇప్పటి కూడా లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారంగా రాడార్ సెన్సార్ తోటి మరి ఎక్కడ